ఐదవ తరగతి తెలుగులోని 5వ పాఠానికి సంబంధించిన శతకసుధలోని పద్యాలను మనం ఇప్పుడు చదువుకుందాం. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండ సమ్మతి కింజేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణ. బీదల కన్న వస్త్రములు పేర్మిను సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రిమిలంగు మిటివౌ వేదములంజిరుంగుము వివేకదనంబిది నమ్ము చిత్తమా. చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్ననా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరిచ్చటం బదునుగా మంచి కూర నలపాకము చేసిననైన నందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. పెంపున దల్లివై గలుష బృంద సమాగమమొందకుండ రక్షింపను తండ్రివై మేయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంబుదిరంబుగాగ సత్సంపదలీయ నీవే గతి దాశరథీ కరుణాపయోనితి. తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మొదట కర్ధమముంటె మొగిలి పుష్పముకేమి పశువుల దోషముల్ పాలకేమి అరయ వైద్యుని కులం భౌషదంబునకేమి కప్పదోషము మౌక్తికులకేమి వృషభంబులెట్లున్న కృషి కర్మమునకేమి వెలియైన వాని సద్విద్యకేమి అపవిత్ర దోషంబులగ్నిహోత్రునకేమి గుణదోషముల వల్ల కులముకేమి మలినమై చందనము పరిమళము జెడున రాతి కంటు గుడము మధురంబు జెడున వినయములు జడమా వృత్తి ఘనత జెడున విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ.
లెక్కకురాని కోరికల రీతులలోబడి మానవుండిటుల్ మక్కువలన్ సృజించుచు నమాయకుడై సుడులన్ పదే పదే యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని విశిష్ట మార్గముల్ దృక్కుతలంపులేశము కుదుర్కొననీయడే వెంకటేశ్వర. ఆకలి దప్పులన్ వనుట నందిన వారికి పట్టెడన్నమో శాఖమో నీరమో ఇడి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకూరు నీవు మెచ్చెదవు శ్రేయము ప్రేయమటంచునెంతయున్ బాకవరాంజనేయ ఖలభంజన సాధు జనానురంజన.